అప్డేట్స్ చూద్దాం. విద్యా విప్లవం, సంక్షేమ స్వరాజ్యం, వ్యవసాయ రంగానికి మరింత బలం, 2,86,000 కోట్ల ప్రగతి పద్దులో ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన కీలకమైన 7 అంశాలను వివరించారు. ఇప్పటి వరకు ఎవరూ అందించలేని సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసి చూపించగలిగిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ 5వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 7 అంశాలను పరిగణలోనికి తీసుకుని 2024-25 వార్షిక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించామన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి పారదర్శకంగా గడప గడపకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఇందుకోసం 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించామని సభకు వివరించారు. అంతేకాదు రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడంతో పాటు 55 రెవెన్యూ డివిజన్లను 78కి పెంచి పౌర సేవలు అందిస్తున్నామన్నారు బుగ్గన. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి భద్రత, మౌలిక వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను సామర్థ్య ఆంధ్రాగా చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. విద్యార్థుల్లో సామర్థ్యం పెంచడానికి 1000 పాఠశాలల్లో CBSE సిలబస్ ప్రవేశపెట్టామన్నారు. ప్రతి ఏడాది జగనన్న విద్యా కానుక 3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి దిశగా మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర చేయడానికి బడ్జెట్ కేటాయించినట్లు ఆయన తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా జగనన్న భూ హక్కు, భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి 100 ఏళ్ల తర్వాత భూములకు భద్రత కల్పించామన్నారు బుగ్గన రాజేంద్రనాథ్. సుమారు 2,86,389 కోట్ల రూపాయలతో 2024-25 వార్షిక పద్దు ప్రకటించారు బుగ్గన రాజేంద్రనాథ్. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా, ద్రవ్యలోటు 55,817 కోట్ల రూపాయలుగా చూపించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ప్రజా సంక్షేమ పథకాల ద్వారా 4,23,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. ఇందులో డీబీటీ ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించామన్నారు బుగ్గన. నాన్ డీబీటీ ద్వారా 1,68,000 కోట్ల రూపాయలు బదిలీ చేశామని వెల్లడించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ 10,465 కోట్ల రూపాయలను జగన్ పాలనలో సాధించామని తెలిపారు బుగ్గన. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేయించామన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా ప్రజా సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధితో పాటు అన్ని రంగాల అభివృద్ధిని సాధించామని బుగ్గన వెల్లడించారు. కోవిడ్ దుర్భర పరిస్థితుల్లోనూ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే సంక్షేమాన్ని కొనసాగించామని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం మారడం లేదు. సభా కార్యకలాపాలకు పదే అడ్డు తగులుతున్నారు. సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియంను చుట్టుముట్టుతున్నారు. నిన్న స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నానా హంగామా చేసిన టీడీపీ సభ్యులు ఇవాళ కూడా అదే పని చేశారు. సభ మొదలైనప్పటి నుంచే చర్చలకు అంతరాయం కలిగిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత వారించినా తీరు మారకపోవడంతో ఇవాళ కూడా టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ స్కెడ్యూల్ విడుదలైంది. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ స్కెడ్యూల్ను విడుదల చేశారు. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో డిఎస్సికి సంబంధించి నిర్ణయం తీసుకోగా ఇవాళ పోస్టులు, ఎగ్జామ్ స్కెడ్యూల్ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2024 డిఎస్సిని దీని ద్వారా ప్రకటిస్తున్నాము. 12వ తారీఖు నుంచి దానిలో రుసుములు కట్టుకోవడం కానీ అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఈ నెల 12వ తేదీ నుంచి 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,244, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42.
మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాప్తాడు సిద్ధం సభను ఈ నెల 11 బదులుగా 18వ తేదీని నిర్వహించనున్నామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభకు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రాయలసీమలో జరిగే ఈ సిద్ధం సభ తమకు మరింత ప్రతిష్టాత్మకమైందన్నారు ఆయన. ఉదయం 1:30 కల్లా ముఖ్యమంత్రి గారు వస్తారు. 1:30 కల్లా సభ ప్రారంభమవుతుంది. మరి మిగతా అరేంజ్మెంట్స్లో కానీ ఎట్లో కానీ మార్పు లేదు. ఈ మార్పును మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు గెలవాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ సభ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాయలసీమ వాసులందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ఏ ఒక్క కేసులోనైనా సిబిఐ విచారణకు సిద్ధమా అని బాబును మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయని, ఎన్నో కేసులలో స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. కేసుల్లో ప్రమేయం లేకుంటే ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదని నిలదీశారు. 24 గంటల లోపు తన సవాలుకు స్పందించాలని డిమాండ్ చేశారు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా. సిబిఐ అంటే ఏంటి? వీళ్ళు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారేమో. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు ఏ నోటుగా అయితే కోరారో, జరగాలని డిమాండ్ చేశారో, సిబిఐ విచారణ జరిగిన తర్వాత సిబిఐ సంవత్సర కాలం పాటు విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు మరలా సిబిఐ విచారణనే తప్పుపట్టేటువంటి విధంగా కథనాలు రాయడం, దాని మీద విమర్శలు చేయడం, దానికి సంబంధించి సోమిరెడ్డి చెప్పండి నేను రిట్ అప్పీల్కి పోతానండి. పొమ్మనండి, ఎవడొద్దన్నాడు? చంద్రబాబు టీడీపీ నేతలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అల్జీమర్స్ వచ్చిన చంద్రబాబు ఆల్ జీరో బాబుగా మిగిలిపోతారని విమర్శించారు. మీడియాలో కనిపించాలనే దురుద్దేశంతో టీడీపీ నేతలు అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గోల చేయడం టీడీపీకి ఫ్యాషన్గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చెల్లుబోయిన. మనవాడంటూ లేడు, పరవాడంటూ లేడు, పేదవాడు మాత్రమే నా కంటికి కనిపెడుతున్నాడు అనే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన. అది వినలేకపోతున్నారు, అది కనలేకపోతున్నారు. అంటే వాడు ఇన్సూరెన్స్ ఎవరో వాళ్ళు ఇన్సూరెన్స్ గురించి అడుగుతారు, వాళ్ళ రైతులను చూడరు వాళ్ళ రైతుల గురించి అడుగుతారు. వాళ్ళు ఏది చేసినా కూడా ఈ ఈ ప్రజల్ని మీడియా ద్వారా ఆకర్షించాలనేటువంటిది. ప్రజలు తెలుగుదేశం పార్టీని వికర్షించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని 19లోనే వికర్షించారు. ఇప్పుడు ఆల్జీమార్స్ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆల్జీరో పార్టీగా తెలుగుదేశాన్ని చరిత్రలో నిలుపుతాడని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైఎస్ఆర్సీపీ విజయ డంకా మోగించడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఓవైపు జనసేనతో ఉండి మరోవైపు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నారో అర్థమైపోతోందన్నారు. బాబు మోదీని వ్యక్తిగతంగా దూషించి అమిత్ షాపై దాడులు చేయించింది ఆ పార్టీ నేతలు మర్చిపోయారేమో గాని ప్రజలు మర్చిపోరన్నారు. ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు తపన పడుతున్నారంటోన్న మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తాయని ఇప్పుడు చెప్తున్నాం. మేము ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి చెప్తున్నాం. వాళ్ళిద్దరూ బంధంలో ఉన్నారు. పోయినసారి విడిపోవటం వల్ల వాళ్ళకి లాభం జరిగిద్ది అనుకున్నారు, ఇప్పుడు కలిసి ఉండటం వల్ల వాళ్ళకి లాభం జరిగిద్ది అనుకుంటున్నారు అనేది. రెండో అంశం ఏంటంటే ఇవాళ బీజేపీ కలుస్తుందా లేదా అని కొంతమంది సందేహం ఉండొచ్చు. కలుస్తుందా లేదా రేపు సాయంత్రానికో ఎల్లుండి సాయంత్రానికో తేలవచ్చు. కలిసినా మేమేం పెద్ద కంగారులో లేమో, వాళ్ళు కడవకూడదని కూడా మా అభిప్రాయం కాదు. కలిసే రమ్మని మా ఉద్దేశం. చాలా సందర్భాల్లో చెప్పాం, ముగ్గురు కలిసి రండి, ఇంకా ఎవరన్నా కలుపుకురండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అక్రమాలను కొనసాగనివ్వబోమని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బాంబే కాలనీ 60వ డివిజన్లో పర్యటించిన మాజీ మంత్రి అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. మురళీధర్ రావు రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీ, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరరావును సైతం సర్వీస్ నుంచి తొలగిస్తూ
మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు రావడం, ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా పరిణామం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింతపై కేసీఆర్, హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోతోందని అన్నారు. అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని నివేదిక వచ్చిందని చెప్పారు. 1,00,000 కోట్లతో మీరు ప్రాజెక్టు కడితే ఆ బ్యారేజ్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందిళ్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో అన్ని రకాల డిప్యూటేషన్లను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటేషన్పై వెళ్లిన అధికారులు తిరిగి రేపు సాయంత్రం 5 గంటల వరకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. డ్యూటీ, వర్క్ ఆర్డర్ రద్దు చేసిన ఉద్యోగుల లిస్ట్ ఇవ్వాలని హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా సొంత పోస్టుకు రాని వారి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి జరుగుతున్న ఈ సమావేశాలు హాట్గా సాగనున్నాయి. తొలి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు, వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై రేవంత్ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో ప్రత్యేకంగా నీటిపారుదల రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నీటిపారుదల శాఖపై ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి సభకు హాజరు కాబోతున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు మాజీ మంత్రి బాబుమోహన్. బీజేపీలో అవమానిస్తున్నారని చెప్పారు ఆయన. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని, అలాంటప్పుడు కొనసాగటం ఎందుకని అన్నారు. రేపు రాజీనామా లేఖను పంపుతామని అన్నారు. భవిష్యత్తులో వరంగల్ ఎంపీగా పోటీ చేస్తామన్నారు బాబుమోహన్. క్రైమ్ అప్డేట్స్ కూడా చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ను సైతం బినామీగా గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివన్ నవీన్ కుమార్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. కాగా శివబాలకృష్ణ అవినీతి కేసులో ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించినట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చెప్పారు. శివబాలకృష్ణ పేరుపై 214 ఎకరాలున్నాయని, తెలంగాణతో పాటు విశాఖలోనూ శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్ మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయింది. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కరణ దిశగా వచ్చే 5 ఏళ్లు బలమైన పునాది వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు రాజ్యసభలో సమాధానం ఇచ్చారు ప్రధాని. 2047 వికసిత్ భారత్ తమ లక్ష్యమని, అదే ఆశగా శ్వాసగా పనిచేస్తామని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. अनेक क्षेत्र हैं जिस क्षेत्र में मैं साफ देख रहा हूं आने वाले 5 साल भारत कभी हम सुना करते थे स्वर्णिम युग था। मुझे वो दिन दूर नहीं दिखते जब 5 साल में वो मजबूत नींव आएगी और 2047 तक पहुंचते ये देश उस स्वर्णिम युग को फिर से जीने लगेगा। इस विश्वास के साथ आदरणीय सभापति जी, विकसित भारत ये शब्दों का खेल नहीं है, ये हमारा कमिटमेंट है और इसके लिए हम समर्पित भाव से हमारी हर सांस उस काम के लिए है. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.
20 ఏళ్లు దేశాన్ని భ్రష్టు పట్టించిందని, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చిందని మండిపడ్డారు. మధ్యంతర బడ్జెట్పై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ అవినీతి పర్యాయ పదాలంటూ విమర్శలు గుప్పించారు. The data and the facts all indicate that the Congress misrule from 2004 to 2014 has poisoned this Indian economy. You have poisoned the Indian economy, sir. Congress and corruption have become synonymous. Whenever somebody says corruption, you can say that it is a Congress party. Congress has always treated public money as their own personal ATM. That is the style and characteristic of the Congress party, sir. The list of government scams that have happened during UPA rule is never ending. మధ్యంతర బడ్జెట్లో కర్ణాటకకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన బాట పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కర్ణాటక మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న కర్ణాటకకు బడ్జెట్లో కేంద్రం ఇచ్చింది ఏంటని ప్రశ్నించారు సిద్ధరామయ్య. కరువు పరిస్థితులతో రాష్ట్రం కష్టాలు పడుతుంటే నిధులు విడుదల చేయకుండా మోదీ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆక్షేపించారు. మరోవైపు కాంగ్రెస్ కౌంటర్గా కర్ణాటక సర్కార్ వైఫల్యాలపై నిరసనకు దిగింది బీజేపీ. రాష్ట్ర అధ్యక్షుడు బివై విజేంద్ర నేతృత్వంలో విధానసౌధ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు. విధానసౌధలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం వేసేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 17న న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావడం లేదంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. ఈ నెల 17న కోర్టులో హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు 5 సార్లు సమన్లు ఇచ్చింది ఈడీ. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, న్యాయ ప్రేరేపితమైన ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించిందని, ఆదివాసీలకు ఈ బిల్లు వర్తించదని సీఎం పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం అమల్లోకి వస్తుంది. తమిళనాట ప్రధాన విపక్షం అన్నాడీఎంకేకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 16 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు రాజు చంద్రశేఖర్, ఎల్ మురుగన్ సమక్షంలో వీరు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వారికి కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో బీజేపీతో కూటమి కట్టిన అన్నాడీఎంకే అన్నామలైతో విభేదాలతో పొత్తుకు గుడ్ బై చెప్పింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. రాజకీయ పార్టీ పెడతారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు తమిళ హీరో విశాల్. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. సేవాభావంతోనే అభిమాన సంఘాల ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామని అన్నారు విశాల్. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ పని చేయలేదని తెలిపారు. దళపతి విజయ్ బాటలో రాజకీయ పార్టీ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు విశాల్. భవిష్యత్తులో కాలం మరేదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజల్లో ఒకటిగా ప్రజల కోసం మాట్లాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. బిజినెస్ అప్డేట్స్ కూడా చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల నష్టంతో 72,152 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ప లాభంతో 21,930 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో టెక్ సూచీల్లో 0.81%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 0.31%, ఐటీ సూచీలు 1.18%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.07% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఎస్బీఐఎన్ 4.12%, గ్రాసిమ్ 2.38% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో టేకెమ్ 2.67%, పవర్ గ్రిడ్ 2.50%, ఇన్ఫీ 1.9% నష్టపోయాయి.
మెక్డొనాల్డ్స్, స్టార్బక్స్ పేర్లు వినగానే బర్గర్, కాఫీలే గుర్తుకొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ సంస్థలు తమ అవుట్లెట్లను నిర్వహిస్తున్నాయి. తాజాగా ఈ రెండు సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో అవి క్షీణతను నమోదు చేశాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తమ సంస్థ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయని ఇరు కంపెనీలు తెలిపాయి. దీంతో మెక్డొనాల్డ్స్ 4%, స్టార్బక్స్ 2% విలువ క్షీణించింది. ఇదే ఫైనల్, ఇక ఆఫీసులకు రాకపోతే మీ ఇష్టం. ఇది ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇచ్చిన వార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు మార్చ్ ఆఖరికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని డెడ్లైన్ విధించినట్లు సమాచారం. రిటర్న్ టు ఆఫీస్ మ్యాండేట్కు అనుగుణంగా ఉద్యోగుల హైకులు, వేరియబుల్ పే అవుట్లను టీసీఎస్ లింక్ చేస్తున్నట్లుగా నివేదికలు వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఈ డెడ్లైన్ రావడం గమనార్హం. కొత్త ఆదేశాల గురించి యూనిట్ హెడ్లు తమ టీం సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో వాటి నుంచి బయటపడేందుకు కంపెనీ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్టుగా సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైనట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లుగా సదరు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా సమాచారం. ఆర్బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలమ్మ సూచించినట్లుగా తెలుస్తోంది. ఐటీకా ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి నందనందన అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న అమ్మ ఒడి ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కి గుడ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి రోనక్, గనివి లక్ష్మణ్ హీరోయిన్స్ గా నటిస్తున్న మూవీ లగ్గం. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభం జరుపుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ లైఫ్ స్టోరీతో రూపొందుతున్న యాత్ర 2 సినిమా గురువారం విడుదల కాబోతోంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటించబోతున్న మూవీకి జాక్ అనే టైటిల్ తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గామి మూవీ మార్చి 8వ తేదీన విడుదల ఫిక్స్ చేసుకుంది. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.